హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు గోదావరి హోమ్ మేడ్ కేక్స్. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా హోమ్ మేడ్ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎగ్లెస్ది 1 కప్ మైదా, 1/2 కప్ షుగర్ పౌడర్, 1/3 కప్పు మిల్క్ పౌడర్ అండి. నేను అమలు తీసుకున్నాను, ఏదైనా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, సిట్రిక్ యాసిడ్ అండి. దీన్ని నిమ్మప్పు అంటారు. ఇది 1/4 టీ స్పూన్ తీసుకున్నానండి. పలుకుల్లో ఉంటుంది కదండి, బాగా మెత్తగా మిక్స్ చేయాలండి. ఇది 1 kg పేస్ట్రీకి అవుతుందండి. నేను 1/2 kg ఎగ్లెస్ అడిగారండి కస్టమర్ నన్ను. నేను ఆర్డర్స్కి ఇవే వాడుతానండి. నాకు ఎవరో ఎగ్లెస్ ఆర్డర్ ఇచ్చినా సరే నేను ఈ ప్రీమిక్స్ ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని ఈ ప్రీమిక్స్ యూజ్ చేస్తానండి. 1/2 kg అడిగారు కదండి, వెనీలా అడిగారండి. ఎగ్లెస్ 250 గ్రామ్స్ ప్రీమిక్స్ తీసుకొని మిల్క్తో కలుపుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్తో. వాటర్తో కూడా కలుపుకోవచ్చు కానీ అంత టేస్ట్ అనిపించదండి. మిల్క్తో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ప్రీమిక్స్ ఏ ఎసెన్స్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుందండి. నేను వెనీలా వేసుకున్నాను కాబట్టి వెనీలా ఫ్లేవర్ అండి, వెనీలా కేక్ అండి. బటర్ స్కాచ్, పైనాపిల్ ఏది వేసుకుంటే అది ఆ కేక్ అలా ప్రిపేర్ అవుతుందండి. జల్లించుకుంటున్నానండి, ఎందుకంటే సిట్రిక్ యాసిడ్ అదే నిమ్మప్పు పలుకులో ఉంటుంది కదండి, ఎక్కడ ఉందేమో అని చెప్పి జల్లించానండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. పాలు, మిల్క్ మాత్రం చూసుకొని వేసుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోండి. ఒకవేళ ఎక్కువైనా కానీ పలచగా అయిపోయి బేస్ బాగోదండి. మధ్యలో కొంచెం యాడ్ చేసుకున్నానండి ప్రీమిక్స్ నేను వేసుకుంటూ పాలు కలుపుకుంటూ చూసుకున్నాను. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్నానండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. బయట ప్రీమిక్స్, ఇంట్లో ప్రీమిక్స్ ఒకే టేస్ట్ ఉంటుందండి. నేను అత్యవసరం అయితే తప్ప బయట ప్రీమిక్స్ యూజ్ చేయనండి. మ్యాక్సిమం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తానండి. 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నానండి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఒకే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. క్లాక్ వైజ్లో చెప్పడం మర్చిపోయానండి. మనం దేంట్లో అయితే బేక్ చేసుకుంటున్నామో, పలాగిన్లో అయినా కుక్కర్లో అయినా దేంట్లో అయితే బేక్ చేస్తున్నామో మనం ఈ పేస్ట్ కలుపుకోకముందు దాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. నేను 1/2 kg టిన్, నేను 5 inch టిన్లో బేక్ చేశానండి. బటర్ రాసి మైదా డస్ట్ చేసుకున్నానండి. లాస్ట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి. టిన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా స్మూత్గా స్పాంజ్లా వస్తుంది. బయట ప్రీమిక్స్, ఇంట్లో ప్రీమిక్స్ ఒకటే టేస్ట్ అండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్. 180 తీసుకున్నానండి. ట్యాప్ చేసుకొని కుక్ చేసుకున్నానండి. చూసారా ఎక్కడ అంటుకోకుండా నైఫ్కి ఎంత నీట్గా వచ్చిందో, చాలా స్మూత్గా కూడా వచ్చిందండి. 3 లేయర్ రిమూవ్ చేసి ఇలాగా చూపిస్తున్నాను చూడండి. 3 లేయర్స్గా కూడా కట్ చేసి చూపిస్తాను. నాకు కరెక్ట్గా 35 minutesకి బేక్ అయిందండి. చూసారా ఎంత స్పాంజ్గా వచ్చిందో, చాలా అంటే చాలా స్పాంజ్గా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. త్రీ లేయర్స్గా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. కావాలంటే 2 లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చిందండి. మన దగ్గర ఆల్రెడీ 2-3 సార్లు కస్టమర్ పట్టుకెళ్ళారండి కేకు. చాలా టేస్ట్గా ఉందని చెప్పి మళ్ళీ మనకే ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించిందండి. చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.